నమస్తే. వెల్కమ్ టు శిరీష స్పెషల్స్. ఈరోజు కేరళలోని అజిమల ప్రాంతంలో ఉన్న ఎత్తైన శివుని విగ్రహం గురించి తెలుసుకుందాం. జటాజూటంలో గంగమ్మని నిలిపి త్రిశూల తమారుధారి అయి సాగర తీరాన కొలువుతీరిన ఈ మహాశివుని చూడాలంటే 2 కళ్ళు సరిపోవనే చెప్పాలి. కేరళలోని విలింజంలోని ఆలిమల శివాలయ ప్రాంగణంలోని ఈ గంగాధరేశ్వర విగ్రహం దేశంలోనే ఎత్తైన శివుని మూర్తిగా పేరొందింది. ఆలిమల బీచ్ ఒడ్డున కాంక్రీట్తో నిర్మించిన దీని ఎత్తు 58 అడుగులు. ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ పూర్తి చేసిన పిఎస్ దేవదాతన్ అనే కుర్రాడు 23 ఏళ్ల వయస్సులో 6 ఏళ్ల కిందట ఈ విగ్రహం తయారీని మొదలుపెట్టాడు. నాట్యం చేస్తున్నట్లు జటాజూటంతో చతుర్భుజాలతో వీరత్వం కొట్టొచ్చినట్లు కనిపించే భంగిమలో ఆసీనుడైనట్లు రూపొందించిన ఈ నిర్మాణం గతేడాది పూర్తవగా ఈ మధ్య భక్తుల సందర్శనకు అనుమతించారు. పద్మనాభస్వామి ఆలయం, కోవలం మరియు వర్కల బీచ్లు, పూవార్, అంచుతెంగుల బ్యాక్ వాటర్స్, కొమ్ముడి, అగస్త్యమాల యొక్క పశ్చిమ కనుమల ప్రాంతాలకు ప్రసిద్ధి చెందిన జిల్లాలో శివ విగ్రహం అందమైన ఆకర్షణల జాబితాలో నిలిచింది. మంగళవారం ఈ ఆలయాన్ని సందర్శించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజు రద్దీగా ఉంటుంది. శివుని 58 అడుగుల ఎత్తైన గంగాధరేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి తిరువనంతపురంలోని విజింజంలోని అజిమల శివాలయానికి ప్రతిరోజు వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. తెల్లవారుజాము మరియు సాయంత్రం ఈ గంగాధరేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి మరియు విస్తారమైన అరేబియా సముద్ర దృశ్యాన్ని ఆస్వాదించడానికి ఉత్తమ సమయం. ఈ ఆలయం ప్రవేశద్వారం వద్ద అసంఖ్యాక దేవతల విగ్రహాలతో రంగురంగులలో ఉన్నవి. ఈ ఆలయ ప్రధాన విగ్రహం శివలింగం. కేరళలోని ముఖ్యమైన పట్టణమైన కోవలం జంక్షన్ నుంచి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి కోవలం జంక్షన్ నుంచి టాక్సీ లేదా ఆటో రిక్షా ద్వారా చేరుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే శిరీష స్పెషల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.